ఇంకొక మాట కూడా అన్నారు. ఇప్పుడు దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ పార్టీ పెడితే ఇప్పుడు దోస్త్ కాంగ్రెస్ అంటూ చంద్రబాబు జత కట్టారని మన కామెంట్ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దుష్ట కాంగ్రెస్ అని తిట్టిన మాట వాస్తవే, చెప్పిన మాట వాస్తవే. పరిస్థితులకు అనుకూలంగా పోవాలా. ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగింది ఒక ఎద్దుల బండిలో ఆయన ప్రయాణం సాగించాడు. ఇవాళ మా ముఖ్యమంత్రి పైకి ఇక్కడి నుంచి పైకి ఆకాశంలోకి ఎగిరి ఎక్కడ కావాలంటే అక్కడ అర్ధగంటలో గడిచిపోతున్నాడు. పరిస్థితులు మారాయి. అనుగుణంగా పరిస్థితులకు వాతావరణానికి అనుగుణంగా ప్రయాణం చెయ్యాలా. కాబట్టి వాళ్ళు ఈ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనకు దుష్టశక్తిగా కనపడినచ్చు. దానమ్మ కడుపు గాల. ఇవాళ ఈ ప్రభుత్వం అందరికీ దుష్టశక్తిగా ఉంది. లేకపోతే ఇంతమంది ఏకమవుతారా? ఎన్టీ రామారావు తలకిందులు పడ్డా ఇంతమంది ఏకం కాల. ఇవాళ ఫస్ట్ టైం. కాబట్టి ఎవరినైనా దుష్టశక్తి నువ్వు స్వామి, నీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా దుష్టశక్తులు పవన్ కళ్యాణ్ మీతో రానంటున్నాడు, ఎవరన్నారు కలుస్తామని? ఎవరన్నా వస్తే వినండి. మేము ఎవరిని రా అని నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు ఎవరిని రా అని ఆహ్వానించలే. ఎవరైనా వస్తామంటే రా అంటున్నాడు. మా ఊర్లో, మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొంతమంది వస్తామంటున్నారు. వద్దనడానికి ఎవరైనా అంటే శత్రువు ఎప్పుడూ శత్రువుగానే పెట్టుకోవాలనా? శత్రువుని మిత్రుడు చేసుకుంటే కొంత పరిపాలనలో మాకు లాభం ఉంటుంది. కాబట్టి మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నము తప్పేముంది? ఎవరు అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు శత్రువు. నా బలం పెరగాలంటేమి ఈయన శత్రువు అయినా ఈయన బుజ్జగిచ్చి అనుభవపరిచి నాకు స్ట్రెంగ్త్ వచ్చేట్టుగా చేసుకోవడంలో తప్పే ఉంది. నా వరకు ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఎట్లా? నాకు ఓటు వేయనా అని కూడా మళ్ళా కనపడితే రారా అని బుజ్జగిచ్చిస్తే వాడు మళ్ళీ నాకు ఇవాళ ఓటు వేస్తున్నాడు. కాబట్టి నేను గెలుస్తాను. ఎప్పుడు నేను గెరగేసుకొని కూర్చుంటే ఆడే ఉంటాను. అంటే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చేసుకోవడం మంచిదంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి మా వాడు జగనస్త కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రుత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటాం. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాము. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను నేను. జగన్ అడిగాడు కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు, పర్మనెంట్ ఎనిమి అనేటువంటిది లేదు. పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మిత్రులు, శత్రువులు మారుతూ ఉంటారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా ఈ చర్చను సరిగా జరగడం లేదు. దాని మీద ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి, సభాధ్యక్షుడు. ఆయన గురించి నేను మాట్లాడటం నాకు భాగ్యం కాదు. ఆయన గురించి నేను మాట్లాడు. ఆయన ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి మిత్రుడు, ఆయన మనవాడు. దావోస్ పర్యటన కుదించారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఈ సంవత్సరం నాకు దాని గురించి తెలియదు.